ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మరి ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే మా యొక్క అల్ఫోర్స్ విద్యా సంస్థలో పనిచేసే శ్రేయోభిలాషులు ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి ముందుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చినందుకు ఒక నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, ఇక్కడ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీపదాస్ మున్షి మేడం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఈ పరిధిలోని మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కొండ సురేఖ గారికి, సీతక్క గారికి అండ్ జూపల్లి కృష్ణారావు గారికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్దీ పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా రాగానే అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా వాళ్ళ పనులన్నీ సజావుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన రెండవ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు రెండవ సెట్ వేస్తున్నాము సోమవారం. దానికి భారీ సంఖ్యలో అందరూ నరేందర్ రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు, నరేందర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కుటుంబంలో పిల్లలు కూడా నిరుద్యోగులు ఉంటారు, అదేమన్నా మీకు ఇబ్బందిగా మారే అవకాశం? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క యాటిట్యూడ్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ రాష్ట్రము ఎన్నో పనులు ఇప్పటివరకే చేసి ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటాను కొన్ని 1-2 మైనస్లు అనేది అంత పెద్దగా కాకపోవచ్చు. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వారు చాలా సిస్టమేటిక్గా పనులు చేసుకుని వస్తున్నారు. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో మిగతా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని ఆశాభావంతో ఉన్నాను. కాబట్టి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పట్టభద్రులు అందరూ అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లు ఉద్యోగ ప్రక్రియలు చాలా సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ నుంచి మొదలుకుంటే రిక్రూట్మెంట్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగి ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు 1వ తేదీ నాడు వీళ్ళ జీతాలు తీసుకొని చాలా రోజుల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పార్టీ చేస్తున్న వాటితో పాటుగా సోమవారం నాడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు తర్వాత అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు అని చెప్పేసి నేను మా మేనిఫెస్టోను కూడా నేను ఆ రోజు రిలీజ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. మండే రోజు మేమైతే అందరికీ అప్పీల్ చేసి ఉన్నాము. మన ఈ పరిధిలోని 3 మంత్రులు అలాగే ఈ 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజు వస్తున్నారు. వారిని అందరినీ ఆహ్వానించాము. మహేష్ కుమార్ గౌడ్ గారు వీరిని అందరినీ మనం ఆహ్వానించాము. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిసిసి ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ని, ఎన్ఎస్యూఆర్ని అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానించాము. ఇంకా వారి దాని పట్ల ఎవరు వస్తారో రారా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ. जिंदाबाद 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 जीतेगा जीतेगा जीतेगा. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్
పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మరి ఈరోజు